అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 70 సెంట్ల సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు. సైట్ విలేజ్‌కి ఆనుకొని ఉంటుందండి తార్ రోడ్డుకి. ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్‌కి 53 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది విలేజ్‌కి ఆనుకొని ఉంటుందండి. ఈ సైట్ వచ్చేసి ఈ తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. ఈ సైటు ఆ విలేజు మరియు అలాగే తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. హౌస్ సైట్లకి అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మొత్తం 70 సెంట్లు. సెంటు ధర వచ్చి మనకి 70,000 చెప్తున్నారండి. సెంటు ధర వచ్చి మనకి 70,000 చెప్తున్నారు. ఇదే రోడ్ని ఈ తార్ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. అలాగే పంటలకు వచ్చేసరికి ఎర్రనేల వస్తుందండి. మనకి పంటల విషయానికి వచ్చేసరికి మనకి ఎర్రనేల వస్తుంది. అన్ని పంటలకు కూడా అనుకూలమైన నేల. అలాగే ముఖ్యంగా మనకి మామిడి జీడి తోటలకైతే అనుకూలమైన ఇదేనండి మన సైటు. లెఫ్ట్లో ఏదైతే ఉందో ఇదే మన సైట్ వచ్చేసి మొత్తం 70 సెంట్లు. సెంటు ధర వచ్చి ఫైనల్గా 70,000 చెప్తున్నారు. మనకి సెంటు ధర వచ్చి ఫైనల్గా 70,000 చెప్తున్నారు. విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. మొత్తం ఎర్రనేల వస్తుంది. మంచి కమర్షియల్ సైట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. డబుల్ రోడ్డుకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. అలాగే మనకి తార్ రోడ్ని ఆనుకొని ఉంటుంది. రోడ్ ఫేసింగ్ కూడా మనకి బాగానే వస్తుందండి. ఏదైనా చిన్న లేఅవుట్ టైప్ మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే 70 సెంట్లలోనూ ఆ గ్రామస్తులే మనకి ఇల్లులు కట్టుకోవడానికి అయితే అనుకువగా ఉన్నదని చెప్పడం జరిగిందండి. ఫైనల్గా 70 సెంట్లు ఫైనల్గా మనకి 70,000 అనేది రేటు చెప్తున్నారు. తార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువగానే వస్తుంది. ఇవన్నీ ఇల్లులేనండి. చుట్టూ కూడా మనకి మీరు వీడియోలో గమనించినట్లయితే మనకి ఇల్లులకు ఆనుకొనే ఉంటుంది. సైట్ వచ్చేసి ఎర్రనేల అండి. ప్రస్తుతం అయితే జీడి మామిడి తోటలు అనేవి మనకి సైట్లో ఉన్నాయి. జీడి మామిడి తోటలు అనేవి మనకి ఈ సైట్లో ఉన్నాయండి. డబుల్ రోడ్డుకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో తార్ రోడ్ ఫేసింగ్ సుమారుగా మనకి సుమారు మనకు ఒక 80 మీటర్లు ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ అనేది 70 సెంట్లు ఏదైతే సైట్ ఉందో మనకి తార్ రోడ్ను ఆనుకొని ఉంటుంది. ఒక 80 మీటర్లు అనేది రోడ్ ఫేసింగ్ అనేది వస్తుంది. అలాగే మనకి ఎర్రనేల ప్రస్తుతం అయితే మామిడి తోట అనేది పుష్కలంగా ఉందండి. అక్కడక్కడ టేకు మొక్కలు అనేవి వేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోలన్నీ కూడా చాలా జెన్యూన్గా ఉంటాయండి. ఇలాంటి మంచి వీడియోల కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.